హలో హాయ్ అండి, దిస్ ఇస్ మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చుక్క కూర విత్ ములక్కాడతో పచ్చడి. ఇంచుమించు 10 days వరకు ఉంటుంది. అండ్ శనగపప్పు కావలసినవి చూడండి: సాల్ట్, శనగపప్పు, పచ్చెనపప్పు, ములక్కాడ, కావాలంటే కొత్తిమీర. మామూలుగా ఆప్షనల్స్ ఇవి, ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర అండ్ జీలకర్ర, ఆవాలు, లైట్గా మెంతులు ఒక 10. దీంట్లో కారం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ చుక్క కూర పచ్చడి చేసేద్దాం. ఎలా చేద్దాము? కావాల్సినవి దీంట్లో పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు ఏం వాడట్లేదు, మనం ఓన్లీ కారం వాడుతున్నాం. ఈ ముక్కలు కోసేసుకుని ఫస్ట్ ఒకసారి వేగించుకుందాం. ములక్కాడ ముక్కలు ఇవ్వండి, ముక్కలు కోసేసాను. నూనె పెట్టేసి వేసేస్తాను. కొంచెం లేతకాడలో వేసాను, ఎందుకంటే మరి మన పాలకూర కొంచెమే ఉంది కాబట్టి కొద్దిగా చేద్దామని ఓన్లీ ఒక కాడ వేసాను. లేతకాడ బాగా మగ్గుతుంది పచ్చట్లోని. ఇదిగోండి, ములక్కాడలు వేగించేసాను. మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మన పాలకూర ముక్కల కింద కోసేసుకుని నూనెలో వేసుకుందాం. ఇది బాగా తొడిమిలతోనే, అదే కాళ్ళతోనే కోస్తాను నేను. కొంచెం బాగుంటుంది కాళ్ళతో అయితే. ఓన్లీ ఆకులు అనుకోండి బాగా పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా కాళ్ళతో అనుకోండి కొంచెం బాగుంటుంది కచ్చాగా. ఇవి బాగా వేగిపోవాలి మొత్తానికి. ఇంకా దీంట్లో ఇప్పుడు ఏమీ వేయకూడదు. మొత్తం వేగిపోయాక మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇది సపరేట్ చేసి మళ్ళీ వేరే పాన్ పెట్టి మూకుడు పెట్టి దానికి చూసారు ఎంత అయిపోయిందో. మూకుడి నిండా ఉందనుకున్నాను వేసేటప్పటికి. మొత్తం స్మాష్ అయిపోతుంది కదా, అందుకు చిన్నగా కొద్దిగా అయిపోయింది. 2 గంటలు తీసుకున్నాను. ఇది వచ్చి శనగపప్పు వచ్చి ఒక టీ గ్లాసుడు, అది నానేటప్పటికి ఇంకో 2 గ్లాసులు అవుతుంది కదా ఇంచుమించు. ఈ గ్లాసులో సగం పోసాను. ఫస్ట్ ఇక్కడ పోసాను, ఇక్కడికి అయింది. అలా మీ ఇష్టం, మన తోటకూర బట్టి ఇది క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత కావాలంటే అంత. కొత్తిమీర ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ఓన్లీ స్మెల్ కోసం అంతే. చుక్కకూర కొంచెం అదే రకం స్మెల్ వస్తుంది లైట్గా, అందుకని ఓన్లీ ఆప్షనల్సే. మనకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో ఎందుకు వేస్తున్నానంటే అసలు తడి అనేది ఉండకూడదు మూకుట్లో, అదే ఈ ఆకుకూరలో కొంచెం నిల్వ ఉంటుంది కదా మరి, అందుకని తడి మాత్రం ఉండకూడదు. ఇది బాగా కొంచెం వాటర్ అంతా లాగేసుకుని ఓన్లీ ఆయిల్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. ఇదిగోండి, మొత్తం మీద ఇలా తయారైంది. నిల్వ పచ్చడి అంటే ఒకటి మీకు చూపించలేదు, నేను పెట్టలేదు, మర్చిపోయాను ఇక్కడ. ఇదిగోండి, అస్సలైన రారాజు నిల్వ పచ్చడికైనా ఏ పచ్చడికైనా మనం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి వేయకుండా అసలు ఏది చేయం కదా తాలింపు అనేది. అదిగోండి, ఒక పాయ వేసేసాను, వెల్లుల్లిపాయ చెదగొట్టుకున్నాను. ఇప్పుడు వేరే మూకుడు పెట్టి నూనె పోసి వెల్లుల్లిపాయ వేగాలి. అది కూడా ఇంత త్వరగా వేగాలి. ఇప్పుడు తాలింపులు వేసుకుందాం. తాలింపులు వేగుతూ ఉంటే అన్నీ రెడీ చేసుకుంటే కరెక్ట్గా 10 నిమిషాల లోపు అయిపోతుంది. అన్నీ రెడీ చేసుకుంటే ఇప్పుడు వేసేద్దాం. శనగపప్పు మెయిన్ దీనికి బాగా అంటే బాగా వేగాలి. ఇంచుమించు ఒక 5 నిమిషాలు హైలో అయినా సిమ్లో అయినా మీ ఇష్టం, కాకపోతే పచ్చి వాసన పోయే వరకు వేగాలి. ఓకే, డ్రై అయిపోయింది. ఈ టైంలో మనం కారం అండ్
ఉప్పు వేసుకుందాం. 3 స్పూన్స్ వేసాను, 3 టేబుల్ స్పూన్స్. మనకి కారం ఉప్పు ఎంత పడుతుందంటే బాగా పులుపు కదా, గోంగూర టైప్ కదా అది, అందుకని ఇది ఇంచుమించు ఒక పట్టేస్తుంది. మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, రుచికి తగినంత. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చు, మనం క్వాంటిటీని బట్టి. ఒక 2 రోజుల్లో అయిపోతుందంటే ఇలా సరిపోతుంది ఆయిల్. లేదు నాకు 4-5 రోజులు సరే ఉంది పచ్చడి అనుకునిపిస్తే మీకు ఈ టైంలో ములక్కాడ ముక్కలు కూడా వేసేద్దాం. అంత ఉప్పు కారం పడుతుంది. ఆ తర్వాత మనం రుబ్బుకున్న చుక్క కూర, అదే స్మాష్ అయిపోయింది కదా, ఉడకబెట్టుకున్న చుక్క కూర పేస్ట్ వేసేద్దాం దీంట్లో. ఇదిగోండి పేస్ట్ వేసాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎమ్మీగా పుల్లగా కారంగా చూస్తుంటేనే చూడండి ఏదో పులిహార గుజ్జులా ఉంది, సేమ్ పులిహార గుజ్జులాగే ఉంది. ఒకసారి కలిపేస్తాం. అయిపోయిందండి చుక్క కూర, శనగపప్పు విత్ ములక్కాడ పచ్చడి, నిల్వ పచ్చడి. ఈ టైంలో ఉప్పు చూసుకోవాలి, ఎలా ఉందో చూసేద్దాం. చాలా అంటే చాలా బాగుంది, కారంగా పులుపులుగా చాలా టేస్టీగా ఉంది. రైస్ పెట్టుకుని తినేద్దాం. ఇదిగోండి ఎమ్మి నేను రాబడతాను. కొంచెం ఎమ్మి చుక్క కూర, శనగపప్పు, ములక్కాడ పచ్చడి, నిల్వ పచ్చడి. మినిమం 2-3 days ఉంటుంది. చేస్తాను కదా, ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉందో. నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. కనబడుతున్నా సరిగ్గా. సూపర్, చాలా బాగుంది. పుల్లగా శనగపప్పు క్రంచీగా. మన ములక్కాయలు ఎలా చూద్దాం. లోనికి బాగా పీల్చుకుంది, బాగా మగ్గింది బాగా నూనెలో. చాలా బాగుంది కదా మీకు? వద్దు.